హలో, నేను మ్యాట్రిమోనియల్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి గోపాల్కు పెళ్ళయిందా అండి? కాలేదండి. నా దగ్గర 4 అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి, పంపిస్తాను. మీరు మాట్లాడుకోండి. 2 నిమిషాలలో అమ్మాయిల ప్రొఫైల్స్ వచ్చేసాయి. చూస్తే అందులో అమ్మాయిల కాంటాక్ట్ నెంబర్స్ లేవు. మళ్ళీ ఫోన్ చేసి అమ్మాయిల కాంటాక్ట్ నెంబర్స్ లేవు కదండి అని అడిగేసరికి, అమ్మాయిల ఫోన్ నెంబర్స్ కావాలంటే మీరు 7,000 డిపాజిట్ కట్టాలి అని చెప్పేసరికి, అబ్బాయి పెళ్ళైతే అదే 10,000 అనుకొని డిపాజిట్ కట్టేశాను. కాసేపట్లో అమ్మాయి ఫోన్ నెంబర్స్ వచ్చేసాయి. ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే, మేము వనస్థలిపురంలో ఉంటామండి, మీరు వనస్థలిపురం వచ్చి ఈ నెంబర్కు ఫోన్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అని చెప్పేసరికి, సరే అని మంచి రోజు చూసుకొని వనస్థలిపురం వెళ్ళి ఫోన్ చేస్తే అమ్మాయి నెంబరు స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, కనీసం ఈ మ్యాట్రిమోనియల్ వాళ్ళన్నా సహాయం చేస్తారేమో అని వాళ్ళకి ఫోన్ చేస్తే అది కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా మేము కాసేపు ప్రయత్నించి మోసపోయానని అర్థం చేసుకొని ఇంటికి వచ్చేసాం. అందుకే ఎవరైనా మ్యాట్రిమోనియల్ వాళ్ళు సంబంధం చూపిస్తామని డబ్బులు కట్టమంటే కట్టి మోసపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.